ఇకపోతే భవిష్యత్తులో బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ తరహాలోనే అవుతుంది. హసీనా ఒక్కతే సైనిక పాలన నుండి విముక్తి చేసి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపింది సుదీర్ఘకాలం పాటు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. 1975లో వాళ్ళ నాన్నే హత్య చేశారు. ముజిబుర్ రెహమాన్తో పాటుగా 18 మంది కుటుంబ సభ్యులు ఊచకోత కోశారు. ఆ టైంలో పారిపోయి వచ్చిన హసీనాని కాపాడింది భారతదేశం, ఇందిరాగాంధీ. ఇప్పుడు మళ్ళీ అదే హసీనాని నరేంద్ర మోడీ సర్కార్ కాపాడుతుంది తాజాగా. ఇప్పుడు పారిపోయి వచ్చింది, అప్పుడు ఆవిడ పారిపోయి వచ్చింది. 2 సార్లు కూడా ఆమెకి అండగా నిలబడింది భారతదేశం. ఇది నెంబర్ 1 పాయింట్. రెండవది ఏంటంటే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం పాకిస్తాన్ తరహా ఇది బంగ్లాదేశ్ అవుతుందా? ఎస్, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకని? అక్కడ సైనిక పాలనే నడుస్తుంటుంది. సైన్యం తర్వాత కాలంలో ఏమన్నా కథ నడిపిస్తోంది, ప్రజల చేత బలమైనటువంటి నాయకుల్ని పక్కకు పెట్టేసి అయితే జైళ్లలో లేకపోతే కనుక దేశం విడిచి పారిపోయేలా చేసి డూడు బస్వన్నల్లాగా వ్యవహరించేటటువంటి వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ బలమయ్యే ముందు నవాజ్ షరీఫ్ని దెబ్బ కొట్టడానికి అతనికి బలం పెరిగింది కాబట్టి అతన్ని తొక్కడానికి ఇమ్రాన్ ఖాన్ని ముందు పెట్టింది, అతన్ని గెలిపించుకొచ్చింది. ఆ తర్వాత ఇమ్రాన్ ఏకుమేక అయ్యేటప్పటికి ఇమ్రాన్ని జైల్లో పడేసింది. చివరికి అతను జైల్లో నన్ను చంపేస్తున్నారు బాబు అని చెప్పి వీడియోలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నవాజ్ షరీఫ్ని వెనక్కి తీసుకొచ్చింది. మళ్ళీ అలాగే నవాజ్ షరీఫ్ని ప్రధానమంత్రి కూర్చోబెట్టాల బ్రదర్ని షాబాజ్ షరీఫ్ని చేసుకోమని చెప్తోంది. అంటే ఒక అసందిగ్ధ సంకీర్ణ ప్రభుత్వాలు ఉండాలి, సైన్యం చేతిలో ఐఎస్ఐ చేతుల్లో నడవాలి. సేమ్ ఇప్పుడు బంగ్లాదేశ్ కాబోతోంది. ఖరీదాజీ అయినా లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త నోబెల్ గ్రహీత అయినా వీళ్ళందరూ కూడా ఇక సైన్యం చెప్పినట్టు నడుచుకుంటారు. దెన్ ఈ సైన్యం పాకిస్తాన్ సైన్యంతో టైఅప్ అయి ఉంటుంది. అది అసలు లాజిక్.